అమెరికాలో హైదరాబాద్ యువకుడు హత్యకు గురయ్యాడు. దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు. అమెరికా వాషింగ్టన్ లో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజ మృతి చెందాడు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన రవితేజ జాబ్ సర్చింగ్ లో ఉన్నట్లు సమాచారం. అమెరికాలో హైదరాబాద్ యువకుడు హత్యకు గురయ్యాడు. దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులకు దిగబడ్డారు. ఈ కాల్పుల్లో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడు హైదరాబాద్ కు సంబంధించినటువంటి రవితేజగా గుర్తించారు. రవితేజ 2022 మార్చిలో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం ఆయన ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. 2022లో మాస్టర్స్ పూర్తి చేసినటువంటి ఆయన అప్పటి నుంచి కూడా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా కూడా రవితేజ మీద దుండగులు కాల్పులకు దిగబడినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా కాల్పులకు దిగబడడంతో తీవ్ర గాయాలతో రవితేజ అక్కడికక్కడే మరణించాడు. ప్రస్తుతం రవితేజ తల్లిదండ్రులు చైతన్యపురి పిఎస్ పరిధిలో ఉంటారు. ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం ఉంటుంది. అయితే రవితేజ మరణించినటువంటి విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి అక్కడే ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ తమకు అండగా ఉంటాడంతో కూడా భావించినటువంటి నేపథ్యంలో కొడుకు మరణ వార్త వినడంతో వారంతా కూడా విషాదంలో మునిగిపోయారు. సో మొత్తానికి రవితేజ మృతితో ఆర్కేపురంలో విషయాలు సాయంకాలం అనుకున్నాయి. రైట్ శశి.